హాయ్ ఆల్. సుంద ఇక ఆనంద్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక పూర్ణిమ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆనంది, నేను చిన్న పని మీద బయటికి వచ్చాను, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే ఇక సునంద, అదేంటి ఎక్కడున్నావని చెప్పి నేను అడిగితే కాల్ కట్ చేసిందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక పూర్ణిమ అమ్మయ్య చెప్పలేదని చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇక ఆనంది, నీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అన్ని నేను చూసుకుంటాను, సీనితో చెప్పి నేను తెప్పిస్తాను, సరే అండి నేను ఉంటాను, బాయ్ చైత్ర అని చెప్పి ఇక ఆనంది బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక సీను, అమ్మాడి గామె గంతలా భయపడుతుంది ఏంటి అని అంటుంటే, ఆమెకి ఎవరు శత్రువులు ఉన్నారో ఏంటో మనకు తెలియదు కదా సీను, మనం చేయాల్సింది చేద్దాం, వీళ్ళ గురించి నువ్వు ఎవరికి చెప్పక సీను, సరే అమ్మాడి మనం పోదాం పదా అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ శశికాంత్ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. పూర్ణికి ఏమైందో ఏంటో అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే సునంద స్విట్జర్లాండ్ అంటుంది. నేను అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావడం లేదు అని అనుకుంటుంటాడు. ఇప్పుడు పూర్ణి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో. అవును, పూర్ణి అరెస్ట్ అయ్యింది బస్ స్టాండ్ లో కాబట్టి 210 పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఉంటారు. ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నెంబర్ నా దగ్గర ఉండుంటుంది అని చెప్పి ఇక ఫోన్ లో చూసుకుంటూ ఉంటే, అయ్యో లేదే, సరేలే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేద్దాం అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఎస్ఐ గారు ఉన్నారా అని అడుగుతుంటే, మేడం గారు బయటికి వెళ్లారు అని చెప్తుంటే, నాకు మేడం గారి నెంబర్ కావాలి ఒకసారి ఇస్తారా అని అంటుంటే, అసలు వీరెవరు అని తను అడుగుతూ ఉంటే, నేను సునంద కంపెనీ ఓనర్ ని మాట్లాడుతున్నాను, సరే నోట్ చేసుకోండి అని చెప్పి ఇక నెంబర్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ అని చెప్పి ఇక వెంటనే శశికాంత్ లేడీ ఎస్ఐకి ఫోన్ చేస్తూ ఉంటాడు. మేడం, ఇందాక మీరు ఒకరిని అరెస్ట్ చేశారు కదా, పోలీస్ స్టేషన్ లో ఉంచారు కదా, తను ఇప్పుడు ఎలా ఉంది, తను పోలీస్ స్టేషన్ లోనే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు తనని విడిపించి బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారు కదా, ఎవరు తీసుకెళ్లారు అని శశికాంత్ అడుగుతుంటే, లాయర్ ఆనంది అని చెప్పడంతో, చాలా సేపు అయిందండి తీసుకెళ్లి, ఇంతకీ మీరెవరు అని లేడీ ఎస్ఐ అడుగుతుంటే, అది నేను జర్నలిస్ట్ ని, లోకల్ న్యూస్ కవర్ చేయడానికి ఫోన్ చేశాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటాడు. అమ్మ ఆనంది, నువ్వు దేవతవమ్మా. అవును, ఆనందికి పూర్ణి ఎవరో తెలిసి ఉంటుందా? తెలిసి ఉంటుంది, తెలియకుండా ఎలా విడిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నేను ఆనంది రాగానే ఈ విషయం అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అలేఖ్య జీవన ఒక దగ్గర కలుసుకొని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇక జీవన అలేఖ్యతో, చరిత్రలో ప్రేమ కథలన్నీ గొప్పగా ఎందుకుంటాయో తెలుసా, వాళ్ళకి కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి కాబట్టి, కానీ మీదొక సరికొత్త ప్రేమ కథ, ప్రేమించుకున్న వాడిని దక్కించుకోవడం కోసం ప్రేమించుకున్న భార్య ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నావు, మీ ఇద్దరు ఒక్కటే కథ ఉంటుంది చూడు, అది చాలా సస్పెన్స్ గా ఉంటుంది అని అంటుంటే, ఎందుకు ఎందుకు అని అలేకి అడుగుతుంటే, ఇక్కడ నీకు శోభనం కాలేదు, అక్కడ ప్రేమికుడికి శోభనం కాలేదు, ఆ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావు, నాది వరస్ట్ కథ, నీ కథలో ప్రేమికుడి భార్య విలన్ అయితే నా కథలో ప్రేమికుడే విలన్, నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల మోసపోయావు, నేను పెళ్లి చేసుకుని మోసపోయాను అని అంటూ ఉంటుంది. ఆఫీస్ లో ఆదిత్యకి దగ్గర అవుదామని జాయిన్ అయ్యాను, కానీ ఇలా నీకు దగ్గర అవుతానని అనుకోలేదు అని అలేఖ్య అంటూ ఉంటే, చూడు అలేఖ్య, నువ్వు డేర్ చేసి ఒక స్టెప్ ముందుకు వేయాలి, లేదంటే నీ కథకి ఎండింగ్ కడపడదు, ఆ గ్యాప్ లో వాళ్ళిద్దరికి శోభనం జరిగితే నీ పని అయిపోతుంది అని జీవన చెప్తూ ఉంటుంది. నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావు కదా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి జీవన, ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలు ఏంటో నాకు కూడా తెలియదు, మనకి ఏదైనా అవకాశం రాగానే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు అవకాశం అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండు, ఆనంది ఉండగా నాకు అవకాశం వస్తుందని, ఆదిత్య నేను దక్కించుకుంటానని నాకు అనిపించడం లేదు జీవన, ఆనందిని మీ ఫ్యామిలీకి దూరం చేసే అవకాశం ఏమైనా ఉందేమో ఆలోచించు జీవన అని అంటుంటే, సరే ముందైతే ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. ఇక శశికాంత్ ఆలోచిస్తూ ఉంటాడు,
శశికాంత్ ఇక ఆనంది పూర్ణిమకి బెయిల్ ఎలా ఇచ్చి ఉంటుంది? అసలు ఆనందికి పూర్ణిమ ఎవరో తెలిసి ఉంటుందా? ఆదిత్య ఏమైనా చెప్పుంటాడా? ఆదిత్య చెప్పుంటే తను కూడా వెళ్ళేవాడు కదా. పోనీ సునంద చెప్పుంటుందా? సునంద పూర్ణిమకి బెయిల్ ఇవ్వమని చెప్తుంది. ఆనంది వస్తే కానీ తెలియదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది. ఆనంది వచ్చింది అని చెప్పి ఇక ఆనంది దగ్గరికి గబగబా వెళ్తూ ఉంటాడు. అమ్మ ఆనంది అని శశికాంత్ అనేలోపు అప్పుడే ఇక సునంద కూడా వస్తూ ఉంటుంది. సునంద ఆనంది దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళావు ఆనంది అని అడుగుతుంటే చిన్న పని మీద బయటికి వెళ్ళాను అని చెప్పి అంటుంటే అదే ఏ పని అని అడుగుతున్నాను అని సునంద అంటుంటే ఇక ఆనంది మనసులో ఆవిడ ఎవరికి ఈ విషయం చెప్పకూడదు అని చెప్పింది కదా, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శశికాంత్ మనసులో పూర్ణికి బెయిల్ ఇచ్చిన విషయం ఆనంది సునందకి చెప్తుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నిన్నే అడిగేది ఆనంది, ఎక్కడికి వెళ్ళావు, ఏ పని మీద వెళ్ళావు అని అంటుంటే అది ఒకరు కేసులో ఇరుక్కున్నారు అత్తయ్య గారు అని అంటుంటే ఎవరు వాళ్ళు అని సునంద అడుగుతుంటే ఇక శశికాంత్ మనసులో ఇప్పుడు పూర్ణి పేరు చెప్తుందేమో, పూర్ణి పేరు చెప్పగానే ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ముందు వెనుక ఎవరు లేని వాళ్ళు అని అంటుంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని నువ్వు అలా సేవ్ చేస్తావా? మరి నీకంత సోషల్ వర్క్ అవసరం లేదానంది అని చెప్పి అంటుంటే నేను లాయర్ అయ్యింది న్యాయం చేయలేని స్థాయిలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయడానికి. ఒకరు మన కళ్ళ ముందు బాధపడుతున్నారంటే వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళే అవ్వాలా? వాళ్ళకి సహాయం చేయాలంటే మన రక్త సంబంధమే ఉండాలా అని అంటుంటే ఇక సునంద ఒక్కోసారి మనకి తెలియకుండానే మన పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి అంటుంటే మనం చేసిన సహాయం ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతున్ననే నమ్మకం నాకు ఉంది అత్తయ్య గారు అని అంటుంటే ఇక శశికాంత్ మనసులో అయితే ఆనందికి పూర్ణిమ ఎవరో తెలియదనమాట, ఎవరు లేరనుకొని సాయం చేసిందనమాట అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. సరే ఆనంది, నేను దీని గురించి ఎక్కువగా ఆర్గ్యూ చేయాలనుకోవడం లేదు, కానీ బీ కేర్ఫుల్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి శశికాంత్ వెళ్ళిపోతూ ఉంటాడు. సరే ఆనంది, నువ్వు చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గార్డెన్ లో ఆనంది కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక ఆదిత్య వెంటనే కాఫీ తీసుకొని వచ్చి ఎదురుగా ఆనంది కళ్ళ ముందు పెడుతూ ఉంటాడు. ఆదిత్య గారు, ఈ కాఫీ నాకేనా అని అంటుంటే నీకే ఆనంది, తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు. అదేంటి ఆదిత్య గారు, మీరు నాకు కాఫీ తెచ్చారు అని అంటుంటే తప్పేముంది ఆనంది, ఎప్పుడు భార్య మాత్రమే భర్తకు సేవలు చేయాలా, భర్త భార్యకి సేవలు చేయకూడదా? నువ్వు ఇంట్లో అందరికి సహాయం చేస్తూ ఉంటావు, అందరి పనులు చూసుకుంటూ ఉంటావు. మొన్నటి వరకు నువ్వు లీగల్ అడ్వైజర్వి, ఆఫీస్ లో పని ఇంట్లో పని అన్ని చేశావు, దీంతో పాటు సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటావు అని అంటుంటే అంటే మీరు అత్తయ్య గారితో చెప్పిన మాటలన్నీ విన్నారా? అవును విన్నాను, తాగు అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు చేసిన కాఫీ చాలా బాగుంది ఆదిత్య గారు, నువ్వు చేసిన పని కూడా బాగుందానండి, చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు. కాఫీకా కాంప్లిమెంట్ కా? రెండింటికి. కాంప్లిమెంట్ కి అయితే సరిపోతుంది కానీ కాఫీకి థ్యాంక్స్ సరిపోదు, మరి ఇంకేం కావాలి? ఇక ఆదిత్య నేర్చి నిలబడి ఆక్ చేసుకున్నా ఓకే, ముద్దు పెట్టుకుంటే డబల్ ఓకే అని చెప్పి అంటుంటే మీరు కాఫీ తెచ్చింది ఎందుకేనా అని ఆనంది అంటుంటే భార్య దగ్గర ముద్దు కోసం భర్త ఎలాంటి పనైనా చేస్తాడు అని చెప్పి అంటుంటే మన ఇద్దరికి ఇంకా పరిచయం జరగలేదు ఆదిత్య గారు, అదే కదా నా బాధంతా. ముహూర్తం పెట్టేంత వరకు ఆగండి ఆదిత్య గారు, ఆ ముహూర్తం ఎప్పుడు పెడతారో ఏంటో అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ అవకాశం కూడా వస్తుంది లేండి అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అప్పుడే ఆనందికి మెసేజ్ వస్తూ ఉంటుంది. ఎవరో మెసేజ్ చేశారండి అని చెప్పి చూస్తూ మామయ్య గారు మెసేజ్ చేశారండి, ఏమని? థ్యాంక్ యూ అని చెప్పి మెసేజ్ చేశారు. నువ్వేం చేశావని నీకు థ్యాంక్ యూ చెప్పాడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదండి, అసలు నేను ఏం చేశానో నాకే తెలియదు.
ఇప్పుడే ఒక పారి మామయ్య గారిని అడుగుతాను అని చెప్పి ఇద్దరు వెళ్తుంటారు. ఇక ఇక్కడ శశికాంత్ అటు ఇటు తిరుగుతుంటే ఇక ఆనంది శశికాంత్ దగ్గరికి వచ్చి, మామయ్య గారు మీరు నాకు థ్యాంక్ యూ అని పంపారు, ఎవరికో పంపబోయి నాకు పంపారా అని అంటుంటే, లేదానంది నేను నీకే పంపాను, ఎందుకు మామయ్య గారు అని అంటుంటే, నీకు థ్యాంక్ యూ చెప్పాలనిపించిందమ్మా, అదే నేనేం చేశానని నాకు థ్యాంక్ యూ చెప్పారు, నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు ఆనంది అని అంటుంటే, నేను మీకు ఏ సహాయం చేశాను మామయ్య గారు చెప్పండి అని అంటుంటే, ఇక మనసులో నువ్వు పూర్ణి అనే విషయం తెలియకుండానే నాకు సహాయం చేశావమ్మా, కానీ ఆ విషయం నేను బయటికి చెప్పుకోలేను అని అనుకుంటూ ఉంటాడు. అదేంటి నాన్న, ఆనందికి నువ్వు థ్యాంక్స్ ఎందుకు చెప్పావంటే సహాయం అంటున్నావు, ఎందుకు అని అడిగితే చెప్పడం లేదు అని ఆదిత్య అంటుంటే, ఆనంది నాకు ఏ సహాయం చేయలేదా, అదే ఏ ఏ సహాయం చేశానని అడుగుతున్నాను మామయ్య గారు, ఎప్పుడో ఒకసారి చేసుంటావులే అమ్మా, అది నేను వెనక్కి తీసుకోవడం ఎందుకు, అది నీ దగ్గరే ఉంచుకో అమ్మా అని చెప్పి ఇక శశికాంత్ వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్యతో, ఏంటి మామయ్య గారు కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏమో ఆనంది నువ్వు ఎవరికో సహాయం చేశావని చెప్పావు కదా, అందుకే నాన్న నీకు థ్యాంక్స్ చెప్తున్నారేమో, నేను ఎవరికో సహాయం చేస్తే మామయ్య గారు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, ఏమో నాన్నకి థ్యాంక్స్ చెప్పాలనిపించిందేమో, మళ్ళీ నాన్న ఎందుకు థ్యాంక్స్ చెప్పారో మళ్ళీ ఎప్పుడైనా చెప్తారులే అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ పద్మమ్మ దీపాలు పెడుతూ ఉంటే సినిమాది, ఏ పద్దాలు నువ్వు దీపాలు పెడుతున్నావు సరే, మరి అలేకే దీపాలు పెట్టదా అని అంటూ ఉంటే, నేనంటే నీకోసం ప్రేమగా దీపాలు పెడుతున్నాను, మరి గది ఎవరి కోసం పెడుతుంది అని పద్మమ్మ అంటుంటే, అవు అత్త నేను లేనా నా కోసం పెట్టదా అని సీను అంటూ ఉంటే, అట్లయితే నీ పెళ్ళాన్ని పిలువురా అని పద్మమ్మ అంటుంటే, ఇప్పుడే పిలుస్తాను, ఓ చిలకమ్మ బయటికి రా అని చెప్పి ఇక సీను పిలుస్తుంటే, ఏంటి అని చెప్పి ఇక అలేకే అంటుంటే, చూసినవరా నీ పెళ్ళానికి నువ్వంటే ఎంత ఇజ్జత్ ఇస్తుందో అని అంటుంటే, నువ్వు గట్లా అనకు అత్త, నాకు సిగ్గేస్తుంది, నా పెళ్ళానికి నేనంటే ఎంతో ప్రేమ అని అంటుంటే, ముందు ఎందుకు పిలిచినావో అది చెప్పు అని అలేకే అంటుంటే, ఈరోజు ముడుగల స్వామికి ఎంతో ఇష్టం, ఈరోజు దీపం పెట్టి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని అంటుంటే, అదేదో నువ్వే కోరుకో, ఆ దీపాలేవో నువ్వే పెట్టు అని అలేకే అంటుంటే, పెళ్ళం నువ్వా ఆడా అని చెప్పి ఇక గంగవ్వ ఒకసారిగా అనడంతో ఇక అందరూ గంగమ్మ వైపే చూస్తూ ఉంటారు. గంగి నువ్వా అని చెప్పి ఇక సీను అంటుంటే, నువ్వు గమ్మురుండ్రా బాయ్, ముందు దీంతో మాట్లాడినాక తర్వాత నీతో మాట్లాడతాను, వచ్చి రాగానే యాక్షన్ లో దిగినావా అని పద్మమ్మ అంటుంటే, నేనొస్తే గట్లనే ఉంటదే దేతడి ఎల్లమ్మ గుడి అని అంటూ ఉంటుంది. ఏవే మనవడి పెళ్ళామా ఎట్లున్నావు అని అంటుంటే, నువ్వు లేవు కదా బాగా ఉన్నాను, చూసినవరా సీనుగా ఇది నా ఇంట్లోనే ఉంటూ నన్నే ఎదిరిస్తుంది అని అంటుంటే, ఇందులో కౌంటర్ ఇవ్వడానికి ఏముంది, నువ్వు ఎలా ఉన్నావని అడిగావు, నేను బాగున్నానని చెప్పాను, ఆయన నేను బస్తీలో ఉన్నప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేదానివా, ప్రశాంతంగా తిననిచ్చేదానివా అని అంటుంటే, అబ్బో నీ కథలు అటుపెట్టి చాడీలు మాత్రం బాగానే చెప్తున్నావే అని అంటుంటే, ఇందులో చాడీలేముంది, ఉన్నదే కదా నేను చెప్తున్నాను, ఈ ఎర్రినాయలా నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి కొన్ని దినాలైనా నీతో వేగుడు భరించాని, లేదంటే నీకున్న పైత్యానికి నిన్ను దేకుడు నా వల్ల కాదే అని గట్టిగా అంటూ ఉంటే, నిన్ను భరించడం కూడా నా వల్ల కాదు, అబ్బే నువ్వేదో మారినావు అనుకున్నాను కానీ నువ్వేమీ మారలేదు, అదే పొగరు అదే టెక్కు అని అంటుంటే, ఇక సీను ఈ గంగి నువ్వు నోర్మియాయి అని అంటూ ఉంటాడు. ఏ పెద్దమ్మ నువ్వు వచ్చినావు కాబట్టి ఒక 4 దినాలు ఇక్కడ ఉండవే అని సింహాది అంటుంటే, ఒక 4 దినాలు కాదు కదా ఇక్కడ ఉంటే, నేను ఉప్పైతే దీని పిల్ల నిప్పు, ఇద్దరం ఒకే దగ్గర ఉంటే చిటపడలాడదాము, దీని నోరు అదుపులో ఉండదు అని అంటుంటే, ముందు నాది కాదు నీ నోరు అదుపులో ఉండదు అని చెప్పి అలీకి అంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ ఇప్పుడు గొడవలే వద్దు కానీ ముందు అందరూ మంచిగా ఉందాం అని సింహాది అంటుంటే, ఇక సీను నువ్వు నోరు ముయ్యి ఏం మాట్లాడకే గంగి అని అంటుంటే, సింహాది నువ్వు పెద్దమ్మని ఏమనకురా అని అంటుంటే, ఇక గట్ల చెప్పురా
అని గంగవ్వ అంటూ ఉంటుంది. సరే కానీ ముందు దీపాలు వెలిగిద్దాం అని సింహాద్రి అంటూ ఉంటాడు. ఇక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక పద్మమ్మ దీపం వెలిగిస్తూ ఉంటే వెలుగుతూ ఉంటుంది. ఇక సింహాద్రి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య దీపం వెలిగిస్తూ ఉంటే దీపం వెలగకపోవడంతో అదేంటి నా దీపం వెలగడం లేదు అని అంటుంటే, అమ్మా వయ్యారి, పద్మమ్మ అంటే ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి వెలిగించింది. మరి నీ పక్కన సీనుగాడు ఉన్నాడా? ఒరే సీనుగా, నువ్వు ఇక్కడ రారా. ఇప్పుడు నువ్వు నీ పెనిమిటిని దాచుకొని దీపం వెలుగుతుంది అని అంటూ ఉంటుంది గంగవ్వ. ఇక అలేఖ్య వెంటనే దీపం వెలిగిస్తుంటే దీపం వెలుగుతూ ఉంటుంది. ఇక అలేఖ్య సీను వైపు చూస్తూ ఉంటుంది. ఇక అందరూ దీపానికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలేఖ్య మనసులో వచ్చే కార్తీక మాసానికి ఆదిత్యకి నాకు పెళ్లి కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ కూడా ఈ దిక్కుమాలింది ఏదో చెడ్డ కోరికే కోరుకుంటుంటుంది. అది నువ్వు పట్టించుకోకు స్వామి, నా బిడ్డ అల్లుడు ఎప్పుడు క్షేమంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి పద్మమ్మ కోరుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆనంది కూడా దీపం వెలిగించి దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక మనసులో ఒకే తల్లి దగ్గర పెరిగిన జీవనకి ఆనందికి ఎంత తేడా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది నమస్కారం పెట్టుకొని ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి కూర్చొని ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి పూజ చేసి పూలు పెడుతూ ఆరతి ఇస్తూ ఉంటారు. ఇక ఇద్దరు నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆనంది ప్రసాదం తీసుకోండి అని చెప్పి ఆదిత్యకి ఇస్తుంటే, ఆనంది ఉపవాసం ఉంది నువ్వు కదా, ముందు నువ్వే తినాలి అని చెప్పి ఆనందికి తినిపిస్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో జీవన, ఇప్పుడు లీగల్ అడ్వైజర్ ని నేను, ఈ కంపెనీని చూసుకోవాల్సింది నేను, ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నేనే పైకోర్టులో అప్పీల్ చేసి శత్రువుని ఓడించి మనం వాడికి పైసలు కట్టడం కాదు, వాడే మనకి మనీ కట్టేలా చేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ లేచి నిలబడతారు. ఆనంద్ చదివిన కాలేజ్లోనే నేను చదివాను, తను ఫస్ట్ అయితే నేను కూడా ఫస్టే అని అంటుంటే, ఇక సునంద, నువ్వు వాదించడంలో నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా? నేను డబల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు జీవన అని ఆనంది అంటుంటే, కాన్ఫిడెంట్ గా ఉన్నవాళ్ళు ఇలానే ఉంటారమ్మా అని చెప్తుంటే ఇక ఆనంది నవ్వుతూ చూస్తూ ఉంటుంది.